డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వచ్చే ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరు నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సి పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలుక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. శాసనసభలో భాజపా సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ 1998 డిఎస్సి ద్వారా మిగిలిన వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై లోకేష్ సమాధానం ఇచ్చారు. సూపర్ 6 హామీలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించాం. 1998 డిఎస్సికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 3,939 పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన సుమారు 600 పోస్టుల భర్తీ ఎలా చేయాలన్న దానిని పరిశీలిస్తున్నాం. వీటికి రిటైర్మెంట్ వయసుపై సీఎంతో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటాం. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాల ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు. అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం అని లోకేష్ వివరించారు. 2 ఏళ్లలో గిరిజన వర్సిటీ ఏర్పాటు గత తెదేపా ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలంలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని రానున్న 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు.